అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత క్రికెట్ జట్టులో తనదంటూ స్టైల్ చూపించి ఆస్ట్రేలియాలో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించి అందరు చూపులు తన వైపు తిప్పుకున్నాడు కాకి నితీష్ రెడ్డి. అయితే నితీష్ రెడ్డికి చిన్నప్పటి నుంచి కోచ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఏ విధంగా ఈ క్రికెట్ అభ్యసించారు, అసలు ఏ విధంగా పైకి వచ్చాడని చెప్పి ఈ కోచ్ కుమారస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ కుమారస్వామి గారు నమస్తే అండి. సార్ నిజంగా మీ శిష్యుడు ఈ స్టేజ్కి వెళ్ళాడు, ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు చాలా ప్రౌడ్గా ఉందండి. నా శిష్యుడు ఈరోజు ఈ స్టేజ్కి వెళ్ళాడు. దాని అంతటికీ వాడి పడిన కష్టం, వాళ్ళ పేరెంట్స్ పడిన కష్టం ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. యాక్చువల్గా నితీష్ కుమార్ రెడ్డి నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 8 years నుంచి నాతో ట్రావెల్ చేశాడు. 8 yearsకి వాడు క్రికెట్ ఫీల్డ్లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఈరోజు వరకు ఆడు పడిన కష్టం ముందు ఈరోజు అది రిజల్ట్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో సెంచరీ చేయడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. నిజంగా ఆడు చాలా అద్భుతంగా ఆడి ఈరోజు మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర తాలూకా అందరినీ కూడా చాలా ప్రౌడ్ మూమెంట్లో తీసుకెళ్ళాడండి. ఇట్స్ రియల్లీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. కుమారస్వామి గారు, అసలు నితీష్ కుమార్ రెడ్డి బాల్యం, అసలు తన కెరియర్ ఎలా మొదలుపెట్టాడు? అసలు వాడు 8 years ఉంటుంది అనుకుంటాను. అప్పుడు నేను రైల్వేస్ మ్యాచ్ అవుట్ అవుతుంది జింక్లోని. అప్పుడు వాడు చిన్న పిల్లోడు 8 years బాయ్ ముందు నడుస్తుంటే వాళ్ళ ఫాదర్ ఒక కిడ్ బ్యాగ్ పట్టుకొని వెనకతలు నడుచుకొని వస్తున్నారు. వాళ్ళ ఫాదర్ అప్పుడు నాకు పరిచయం చేశారనమాట. పరిచయం చేసేటప్పుడు ఏమైందంటే వాడిని చూసి అరే బాగున్నాడు చిన్న పిల్లాడు అనుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఆడితో సమ్మర్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ అయిందనమాట. వీడిసిఏ సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తుంటుంది ఎవ్రీ సమ్మర్లో కూడా. అప్పుడు ఆ క్యాంప్లో నాకు కనిపించాడు. అక్కడి నుంచి ఆడితో పాటు నా జర్నీ కూడా స్టార్ట్ అయింది. అది స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఆడు ఇంకా పెద్దగా మంచి లెవెల్లో అచీవ్ చేయాలనేసి అనుకుంటున్నాను నేనైతే. కుమారస్వామి గారు ఎయిత్ డౌన్లో దిగి సెంచరీ కొట్టడం, అందులోని ప్రపంచవ్యాప్తంగా అందరి ముందు ఆడడం అనేది చిన్న విషయం ఏమీ కాదు. ఏం చెప్తారు, ఏమంటారు మీరు నితీష్ కుమార్ రెడ్డి? నిజంగా అది చాలా చూసాం మనం. ఈ మ్యాచ్ ఎంత క్రైసిస్లో ఉందో ఇండియా టీము. టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్యూర్ అయింది. ఆ టైంలో బ్యాటింగ్కి వెళ్ళి ఇంత అద్భుతమైన బ్యాటింగ్ అంతా ఓపికగా పేషెన్సీతో ఆడి, అంటే బౌన్సీ వికెట్ల మీద చాలా ఓపికగా పేషెన్సీగా ఆడి మనకి ఓపికగా ఆడాడు. కాబట్టి ఈరోజు అల్టిమేట్గా ఆ స్కోర్ అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా వాడు చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్. బట్ టీమ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎలా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలని ఆ మెచ్యూరిటీ ఆడు చూపించి ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ నిజంగా మనం చాలా గర్వపడవలసిన విషయం అండి. ఇది మాత్రం ఆ ఇన్నింగ్స్కు మాత్రం. కుమారస్వామి గారు సెంచరీ కొట్టిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు. నిజంగా ఏంటి, ఎలాగా తండ్రి సపోర్ట్ ఎలా ఉండేది అసలు? నిజంగా తండ్రి సపోర్ట్ అంటే యాక్చువల్గా ఎవరి సినిమాలోనైనా వాళ్ళే హీరో అవ్వాలనుకుంటారండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే నితీష్ కుమార్ రెడ్డి సినిమాలోని వాళ్ళ ఫాదర్ హీరో అండి. ఎందుకంటే వాడు కెరియర్ కోసం ఆయన చెయ్యలేని త్యాగం అంటూ ఏమీ లేదు. ఈవెన్ ఆయన జాబ్ కూడా రిజైన్ చేశారు. ఆ జాబ్ రిజైన్ చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి బయట నుంచి వచ్చే మాటలు, ఏంటి మీ అబ్బాయి ఏం క్రికెట్ ఆడతాడు, ఇప్పటి నుంచే నువ్వు ఉన్న జాబ్ని కూడా రిజైన్ చేసావు, ఎలాగా ఏంటి అనేసి అన్నప్పుడు కూడా అవన్నీ పట్టించుకోకుండా ఇంకా వాడిని ముందుకు ప్రోత్సహించి, ఈవెన్ వాళ్ళ ఇల్లు ఎక్కడ మన బిహెచ్వి దగ్గరండి, తుంగలం, అక్కడ నుంచి స్టేడియంకి రావడానికి దూరం అవుతుందని చెప్పేసి ఓన్ హౌస్ని అక్కడ వదిలేసి రెంట్ హౌస్కి వచ్చేసారు ఇప్పుడు పిఎం పాలెం. ఎందుకంటే నా కొడుక్కి ప్రాక్టీస్ దూరం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఆయన పిఎం పాలెం కూడా షిఫ్ట్ అయిపోయారండి ఆ పిల్లల కోసం. అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వందలు వేల అందరూ అప్రోచ్ అవుతుంటూ ఉంటారు క్రికెట్కి. అలాంటిది ఎవరో ఒక్కరికే దొక్కుతుంది. అందులో అది దక్కడం అంటే ఆ వెనకాల చాలా కృషి ఉంటుంది. నితీష్ ఎలా ప్రాక్టీస్ చేసేవాడు, తన పట్టుదల ఎలా ఉండేది? ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నాడంటే దానికి కారణం వాడి పట్టుదలనండి. ఈవెన్ మీరు చూసే ఉంటారు ప్రీవియస్గా కొన్ని వీడియోస్. లాస్ట్ 2 months బ్యాక్ 3 months బ్యాక్ వాడు ఇంజురీ అయ్యాడండి, లెగ్ ఇంజురీ అయితే కాల్కి కింద నుంచి పై వరకు కట్టారు. అప్పుడు కూడా వాడు ఇంట్లో రెస్ట్ తీసుకోలేదు, వచ్చి జిమ్ చేశాడు. అలాగే ఈవినింగ్ ఆ కాల్కి కట్టుకొని వచ్చి నుంచోలేని స్టేజ్లోని వచ్చి బ్యాటింగ్ చేసేవాడు నెట్స్లోని. అంటే ఒక మనిషి కష్టపడితే ఇలాగ ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఒక నిదర్శనం ఈరోజు మనందరికీ ఒక దీనిలాగా ఉన్నాడండి మనకు.
ఒక ఒక గోల్ సెట్ చేశాడు వాడు, మనకి ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఎస్, కష్టపడితే ఎవరైనా సాధించలేదంటూ ఏదీ లేదనేసి గోల్ సెట్ చేశాడు. నిజంగా ఈ మాటలు చెప్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి. చాలా ఇప్పుడు నితీష్తో పాటు చాలామంది స్టూడెంట్స్ మీరు కోచింగ్ ఇస్తుంటూ ఉంటారు, వీళ్ళందరికీ ఆదర్శంగా నిలిచాడా ఎలా అంటున్నారు తోటి క్రీడాకారులు ఏమంటున్నారు? 100% అండి, 100%. తోటి క్రీడాకారులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మాతో కలిసి ఆడాడు, మాతో కలిసి జాయిన్ చేసిన జర్నీ ఈరోజు నితీష్ అంత స్టేజ్కి వెళ్ళాడు. ఎస్, మీరు అన్నట్టు ఎవరికో ఒకరికి దొరుకుతుంది, ఆ ఛాన్స్ నితీష్కి దొరికింది. నితీష్కి ఛాన్స్ దొరకడం ఒకటే కాదండి, ఆ ఛాన్స్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలో 100% ఆ కమిట్మెంట్ తోటి వాడు ప్రూవ్ చేసుకున్నాడు. ఈరోజు ఛాన్స్ దొరకడం కాదు, ఆ ఛాన్స్ని వినియోగించుకోవడం చాలా గొప్ప. ఆ ఛాన్స్ని చాలా బాగా వినియోగించుకున్నాడు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సార్ ఇప్పుడు ఈ సెంచరీ విషయంలో వస్తే నిజంగా ఇప్పుడు కొన్ని సెంచరీ మొత్తం అంతా తన కెరియర్ మార్చింది అనుకోవాలి. నిజంగా ప్రపంచం మొత్తం అంతా నితీష్ వైపు చూస్తున్నారు. అలాంటిది 50 దగ్గరకు వచ్చిన తర్వాత పుష్ప స్టైల్లో తను ఆ హావభావాలతో చేసి అలాగే ఒక సెంచరీకి వచ్చారు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? సూపర్ సార్, సూపర్. ఒక తెలుగోడు ఏంటి అన్నది నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది. మన తెలుగోళ్ళు ఎలాగా ఏంటి పెర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుంది వరల్డ్ వైడ్ ఈరోజు మన కోసం ఇంత డిస్కషన్ జరుగుతుంది అంటే నిజంగా ప్రౌడ్ మూమెంటే కదండి ఎలాంటి వాళ్ళు. ఎందుకంటే అలాగే అట్ ద సేమ్ టైం బీయింగ్ ఏ కోచ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఆస్ట్రేలియా లాంటి వికెట్స్ మీద చేయడం నిజంగా చాలా సూపర్ అండి, ఎక్సైటింగ్. నిజంగా ఆ పుష్ప స్టైల్ 50తో ఆకుండా సెంచరీ కూడా చేసి డెడికేట్ చేశారు ఆ కంట్రీకి. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్ అండి. మీ స్టూడెంట్ అదే చిన్న వయసు 21 సంవత్సరాలకి ఈ స్టేజ్కి వెళ్ళాడంటే అఫ్కోర్స్ మీరు ఆటోమేటిక్గా మీ సంతోషం అవధులు లేకుండా ఉంటాయి. అలాగే ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్తాడు, అసలు ఏ విధంగా ఆడబోతాడు మీ స్టూడెంట్? వాడైతే మాత్రం ఇంజురీస్ అవ్వకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా అడుగు మంచి కెరియర్ ఉందండి, లాంగ్ కెరియర్. జస్ట్ లైక్ టెండూల్కర్, కోహ్లీ అయితే ఎన్ని సంవత్సరాలు అయితే ఆడారో అన్ని సంవత్సరాలు కంట్రీకి అంతే మంచి పేరు తెచ్చి ఆడతాడన్న నమ్మకం అయితే నాతో ఉంది 100%. సో వాడు ఇలాగే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మాత్రం ఒక ఇండియాకి మరో కపిల్ దేవ్ లాగా మంచి ఆల్రౌండ్, మరో హార్దిక్ పాండ్యా లాగా మంచి ఆల్రౌండర్ అవుతాడండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సార్ ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్లో 50 కొట్టిన తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి, అందరూ చెప్పుకున్నారు. కానీ మీరు సెంచరీ చేస్తారని మీరు అనుకున్నారా? 100% అండి, 100%. ఎందుకంటే వాడు ఈజీగా వెళ్ళిపోలేదండి, ఈజీగా కేక్ వాక్ చేయలేదు. వాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ఐ మీన్ వాడికి చిన్నప్పటి నుంచి కూడా విరాట్ కోహ్లీ అంటే చాలా అభిమానం. ఆ విరాట్ కోహ్లీనే వాడు రోల్ మోడల్గా తీసుకొని ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపు నుంచి ఫస్ట్ బీసీసీ అవార్డు అందుకున్నాడండి. ఆ రోజు ఆ ఫంక్షన్కి ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రెహానే అందరూ వచ్చారు, అందరితోటి ఫోటో తీసుకున్నాడు. కానీ కోహ్లీతో ఫోటో తీసుకోలేకపోయాడు. ఆ రోజు చాలా బాధపడ్డాడు. కానీ ఈరోజు అదే కోహ్లీతోటి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకుంటున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అదే కోహ్లీ సెంచరీ కొడితే తనకి పార్ట్నర్గా ఉన్నాడు. ఇవన్నీ ఏంటంటే వాడిని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది, వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచింది. ఈవెన్ దో ఆ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా వాడు కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హైక్ తీసుకెళ్ళింది. చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు, మీరు చూసే ఉంటారు ఎంత కాన్ఫిడెంట్గా ఆడాడంటే. వాడు ఆడుతున్న మ్యాచ్ ఇది 4th మ్యాచ్లా లేదు, ఎన్నో ఒక 100 మ్యాచ్ల తర్వాత ప్లేయర్ ఎలాగైతే ఆడతాడో అంత దీనిగా ఆడాడండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ నాక్ మాత్రం. సార్ ఇప్పుడు 50 సెంచరీ ఇంకా అవ్వలేని పరిస్థితిలో అపోనెంట్ అయితే వికెట్ పడిపోయింది. ఇంకో ప్లేయర్ కూడా వచ్చినప్పుడు కూడా తడబడడం, ఆ టైంలో అసలు ఎలా ఉంది, ఏమనుకున్నారు అసలు మీరు యాజ్ ఎ కోచ్? నితీష్ కుమార్ రెడ్డి ఏ విధంగా ఆడబోతాడు అంటే మీకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏం చెప్తారు మీరు? 100% అండి. ఆడు ముందు ఓవర్లోని లాస్ట్ బాల్ సింగిల్ రన్ తీద్దాం అనుకున్నాడు యాక్చువల్గా, కానీ 2 runs తీశారు. ఎందుకంటే మనం చూసాం బుమ్రా నాన్ స్ట్రైకర్ హ్యాండ్ వైపు వచ్చేసరికి వీడు స్ట్రైకర్ హ్యాండ్లోకి వెళ్ళవలసి వచ్చింది. సో ఆ తర్వాత బుమ్రా ఫేస్ చేసిన సెకండ్ బాల్కి బుమ్రా అవుట్ అయిపోయిన తర్వాత ఇంక లాస్ట్ వికెట్. అప్పుడు అనిపించింది అరే ఈ 4 balls సర్వే అయితే చాలు, సర్వే అయితే ఆడు గ్యారెంటీగా 100 కొడతాడని ఒక బిలీవ్ అయితే ఉంది. బట్ ఆ వికెట్ మీద టైలెండర్ వచ్చి 4 balls అంత క్వాలిటీ బౌలరు కమెన్స్కి హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ థింగ్ కాదు. బట్ సిరాజ్ ఆ టైంలోని చాలా బ్యూటిఫుల్గా ఆ 4 balls డిఫెండ్ చేయడం వల్ల వీడికి స్ట్రైకర్ ఆడడంతో ఆ 4 కొట్టి నిజంగా 100 ఇట్స్ నిజంగా రియల్గా చాలా ప్రౌడ్ మూమెంట్ అందరికీ కూడా. కుమారస్వామి గారు ఇప్పుడు అతి చిన్న వయసులోనే
ప్రపంచం అంతా నితీష్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నారు. నిజంగా ఈ స్టేజ్ అందరూ ఊహించలేనిది. అంటే టెండూల్కర్ కూడా అతి చిన్న వయసులోనే వచ్చారు. అంత లైఫ్ ఉంటుందంటారు క్రికెట్లో నితీష్కి? డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే వాడు ఫిట్నెస్ లెవెల్స్ కానీ వాడు చేసే హార్డ్ వర్క్ కానీ డెఫినెట్గా అండి పెద్ద లాంగ్ కెరియరే ఆడుకుంటుంది. దాంట్లో ఎటువంటి మనకి ఇది లేదు. వాడు కష్టపడి వచ్చాడు, వాడు అంత ఈజీగా అయితే దేన్ని ఓటమిని ఒప్పుకోడు. డెఫినెట్గా పెద్ద లెవెల్లోనే అచీవ్ చేస్తాడు. సార్ ఇప్పుడు రేపు జరగబోయే ఇన్నింగ్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే దీని మీద అదే చిన్న వయసు ప్రెజర్ పడుతుందా లేదంటే బాగా ఆడతాడంటారా? సార్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఆల్రెడీ ప్రెజర్ సిచ్యువేషన్లో వచ్చాడు బ్యాటింగ్కి. మనం అందరం చూసాం. ఆడు బ్యాటింగ్కి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 7 వికెట్స్ పడిపోయినాయి. అప్పుడు వాడు బ్యాటింగ్కి వచ్చి ఇంకా మనం ఫాలో అని కూడా దాటలేదు. అలాంటి టైంలోనే అంత మెచ్యూరిటీ ఇన్నింగ్స్ ఆడాడంటే నిజంగా మనం చాలా దీనిగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ ఇన్నింగ్స్ ఎలా వచ్చింది, ఆడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. డెఫినెట్గా ఈ మ్యాచ్ రిజల్ట్ అయితే మాత్రం మనకు పాజిటివ్గానే వస్తుంది అనుకుంటున్నాను. డెఫినెట్గా చూడాలి మరి రేపు పాజిటివ్గా ఆడి సిరాజ్ కొంచెం సపోర్ట్ చేస్తే ఇడు కొంచెం ఏమవుతుంది అన్నది చూడాలి. ఇంకా అంటే అతి చిన్న వయసులోనే 21 సంవత్సరాల్లో ఈ స్టేజ్కి అయితే వచ్చాడు. అప్కమింగ్ ప్లేయర్స్ అందరికీ దిక్సూచిగా తయారవుతాడా? 100% సార్, 100%. అదే అంటున్నాను కదా, ఇందాక మీకు చెప్పాను నేను. మనకు ఒక గోల్ సెట్ చేశాడు తను. ఏంటి, కష్టపడితే ఏదైనా సాధించగలము అన్న దానికి నిదర్శనమే వీడు. ఎందుకంటే ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళాడు, కష్టపడితే ఏదైనా సాధించగలమని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. డెఫినెట్గా వీడిని చూసి చాలామంది క్రికెటర్స్ ఇంకా పైకి రావాలి, వస్తారని కూడా ఆశిస్తున్నానండి. ఇది నితీష్ కుమార్ రెడ్డి తన 8 ఏళ్ల సంవత్సరంలో అయితే నా దగ్గరికి అయితే వచ్చారు. అప్పటి నుంచి చాలా పట్టుదలతో చాలా బాగా ఇంట్రెస్ట్గా ఆడే నితీష్ కుమార్ రెడ్డి నిజంగా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక రోల్ మోడల్గా తయారవడం, నిజంగా ఈ సెంచరీ కొట్టడం అనేది నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే రేపు జరగబోయే మ్యాచ్ కూడా తను బాగా ఆడి తన ఫిట్నెస్ లెవెల్స్ అలాగే తన టాలెంట్ అయితే చూపిస్తాడు మరోసారి. అలాగే 21 సంవత్సరాల్లో ఈ నితీష్ కుమార్ రెడ్డికి ఈ అప్కమింగ్ ప్లేయర్స్ అందరికీ దిక్సూచిగా ఉంటాడని చెప్పి కోచ్ మనకు తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా తను ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ బాగా ఉంచుకుంటే నిజంగా ఈ క్రికెట్ కెరియర్లోనే మంచి స్థాయికి వెళ్తాడని చెప్పి ఈ నితీష్ కుమార్ రెడ్డి కోచ్ కుమారస్వామి అయితే మనకు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.